హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన వీడియోలో సింపుల్గా ట్రెండీగా ఉండే ఈ బ్యూటిఫుల్ హ్యాండ్ డిజైన్ ఎలా స్టిచ్ చేసుకోవాలో చూపిస్తానండి. ఈ హ్యాండ్ డిజైన్ను కొత్తగా టైలరింగ్ నేర్చుకునే వారు కూడా చాలా సింపుల్గా స్టిచ్ చేయొచ్చండి. దీనికోసం మనం నార్మల్ హ్యాండ్ ఎలా కట్ చేసుకుంటామో అలా కట్ చేసుకోవాలండి. నేను లైనింగ్ని కస్టమర్ హ్యాండ్కి తగ్గట్లుగా ఇలా కట్ చేసుకున్నాను. లైనింగ్ను కట్ చేసుకున్న విధంగానే బ్లౌజ్ పీస్ కూడా ఇలా కట్ చేసుకొని పాదం మందం ఖర్చుతో ఇలా స్ట్రైట్గా ఒక స్టిచ్ వేసుకోవాలండి. ఇలా స్టిచ్ చేసుకున్న తరువాత ఖర్చు మొత్తం లైనింగ్ వైపుకు అనుకుంటూ మిడిల్లో ఒక టాప్ స్టిచ్ వేసుకోవాలండి. ఇదే మెయిన్ స్టిచ్. ఈ స్టిచ్తో బార్డర్ స్టిఫ్గా కనిపిస్తుందండి, చూడటానికి కూడా లుక్ బాగుంటుంది. నెక్స్ట్ ఇంకొక స్టిచ్ బార్డర్ పైన పడేట్లుగా వేసుకోవాలండి స్ట్రైట్గా. ఇలా స్టిచ్ చేసుకోవడం వల్ల బార్డర్కి ఎక్కడ ముడత రాకుండా నీట్ ఫినిషింగ్ వస్తుందండి. నెక్స్ట్ లైనింగ్ను ఒరిజినల్ క్లాత్ను ఇలా జాయిన్ చేసుకోవాలండి. మనకు కావాలంటే స్టిచ్చింగ్ కూడా చేసుకోవచ్చు. ఇలా గమ్ పెట్టి ఐరన్ చేస్తే నీట్ ఫినిషింగ్తో బాగుంటుందని ఇలా ఐరన్ చేసుకుంటాను. ఇలా జాయిన్ చేసుకున్న తర్వాత చుట్టూ ఉన్న ఎడ్జెస్ మొత్తం నీట్గా ఇలా కట్ చేసేసుకోవాలండి. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఇలా ఎడ్జెస్ మొత్తం కట్ చేసుకున్న తర్వాత ఈ హ్యాండ్ డిజైన్ కోసం ఇలా క్లాత్లు కట్ చేసుకున్నానండి. 7 ఇంచెస్, 5 ఇంచెస్, 4 ఇంచెస్, 3 ఇంచెస్ ఇలా పొడవు వెడల్పుతో ఇలా క్లాత్లు కట్ చేసుకున్నాను. ఈ క్లాత్లను ఒక్కొక్కటిగా సమోసా టైప్లో ఇలా ఫోల్డింగ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి. ఈ క్లాత్లు మొత్తం విడివిడిగా ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఈ క్లాత్లన్నిటినీ ఒకదానిపై ఒకటి ఉంచి హ్యాండ్కి సరిపోతాయో లేదో ఒకసారి సెట్ చేసుకొని చూడాలండి. నెక్స్ట్ ఈ డిజైన్ను మిడిల్లో స్టిచ్ చేసుకునేలా హ్యాండ్ని మిడిల్కి ఫోల్డింగ్ చేసుకోవాలి. ఇలా మిడిల్కి ఫోల్డింగ్ చేసుకొని ఇలా స్ట్రైట్గా స్కేల్తో ఒక లైన్ గీసుకోవాలండి. ఈ లైన్ గీసుకోవడం వల్ల ఏంటంటే ఈ డిజైన్ సైడ్కి పోకుండా మిడిల్లో స్ట్రైట్గా ఉంటుందండి. నెక్స్ట్ ఈ లైన్ గీసుకున్న దాని మీద ఈ డిజైన్ని పెట్టేసి స్ట్రైట్గా ఇలా స్టిచ్ చేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత హ్యాండ్ని లైనింగ్ వైపు తిప్పుకొని ఇలా షోల్డర్ దగ్గర ఒక స్టిచ్ వేసుకోవాలండి. ఇలా స్టిచ్ వేసుకొని ఎక్స్ట్రా క్లాత్ ఏదైనా ఉంటే కట్ చేసేసుకోవాలండి. నెక్స్ట్ హ్యాండ్ని అటువైపుకు తిప్పి మనం బ్లౌజెస్కి వేస్తాం కదండి థ్రెడ్, ఆ థ్రెడ్ ఒక 1/2 మీటర్ తీసుకొని హ్యాండ్కు స్టార్టింగ్ నుంచి 1 ఇంచ్ అలా గ్యాప్ వదులుకొని ఇలా వీడియోలో చూపిస్తున్నట్లు ఇలా స్టిచ్ చేసుకుంటూ రావాలండి. ఈ హ్యాండ్ డిజైన్కి తగ్గట్లుగా థ్రెడ్స్కి ఇలా హ్యాంగింగ్స్ రెడీ చేసుకోవాలి. సేమ్ ఇదే విధంగా ఆ థ్రెడ్కి కూడా హ్యాంగింగ్స్ ఇలానే రెడీ చేసుకోవాలండి. టైలరింగ్ పైన అస్సలు అవగాహన లేని వారు కూడా మన వీడియోస్ చూస్తూ వారి బ్లౌజులు వారే సొంతంగా స్టిచ్ చేసుకోవచ్చండి. హౌస్ వైఫ్స్ అయినా పెద్దవాళ్ళైనా ఎవరైనా మన బ్లౌజులు మనమే స్టిచ్ చేసుకునేలా మా వీడియోస్ ఉంటాయండి. నెక్స్ట్ ఈ థ్రెడ్స్ రెండింటిని మిడిల్లోకి పట్టుకొని ఇలా మిడిల్లో ఒక స్టిచ్ వేయండి. అంతే అండి, ఎంతో అందమైన ఈ బ్యూటిఫుల్ హ్యాండ్ డిజైన్ రెడీ అయిపోయింది. దీనికి ఇంకొంచెం లుక్ తీసుకురావడానికి స్టోన్ అంటించాను. ఈ స్టోన్ అంటించాక లుక్ చాలా బాగుంది.